హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే ఫిజిక్స్ మీద ఒక టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తాము. మోస్ట్లీ జిఎస్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనం చూస్తూ ఉన్నాము. ఎస్ఎస్ మరియు ఎస్ఎస్సికి మనకు సంబంధించింది, కానీ మన స్టేట్ బోర్డ్ ఏ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నా కానీ ఇవి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. ఎప్పటిలాగే మనం బ్యాంకింగ్ ఎస్ఎస్సి కోసం క్రాష్ కోర్సెస్ లాంచ్ చేస్తున్నాం. సో తక్కువ కాలంలో మీకు సబ్జెక్ట్ అనేది క్లియర్గా నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాం. సో అందులో భాగంగా మనం బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ కూడా లాంగ్ టర్మ్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండే కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకున్నారంటే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ గురించి కావాలనుకున్నారంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ వెబ్సైట్ అనేది డిస్క్రిప్షన్స్లో లింక్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళారంటే మీకు కావాల్సిన డెమో క్లాసెస్ అనేవి ఫ్రీగా అందుబాటులో ఉంటాయి. సో డెమో క్లాసెస్ చూసుకొని తర్వాత మీకు ఏదైనా కోర్స్ కావాలనుకుంటే వాటిని మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే స్టూడెంట్స్, మనం ఎప్పట్లాగే క్వశ్చన్స్లోకి వస్తాం. ఓకే, క్వశ్చన్స్ రాకముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఫిజిక్స్ అంటే డైరెక్ట్గా వామో న్యూటన్స్ లా అంటే ఏంటి, ఇలా అంటే ఏంటి, ఆ ఫార్ములా అంటే ఏంటి అని మనం స్కూలింగ్లో కానీ ఒకవేళ ఎంపీసీ చదువుంటే మనం ఇంటర్లో కానీ మనం ఫేస్ చేసి చాలా సఫర్ అయి ఉంటాం, భయపడి ఉంటాం. కానీ ఈరోజు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇట్స్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అతనికి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది ఒక బిగినర్కి కొత్తగానే ఉంటుంది, తెలియదు. సో అందుకే ఇది ఒక ఇంట్రో లాగా మీకు ఒక ఐడియాలజీ వస్తుంది. ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకు అడిగేది డైరెక్ట్ ఫిజిక్స్, ప్యూర్ ఫిజిక్స్ కాదండి. ఎప్పుడు కూడా అప్లైడ్ ఫిజిక్స్ అంటే ఇప్పుడు న్యూటన్స్ లా అనేది డైరెక్ట్గా అడగరు, కానీ న్యూటన్ లా ఎక్కడ అప్లై అవుతుందో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది అడుగుతారు. అంటే రోజు చూస్తున్న విషయాల్లో మనం రోజు గడుపుతున్న డేస్లో ఎక్కడెక్కడైతే ఆ ఫిజిక్స్ అనేది అప్లై అయింది, ఎలా అప్లై అయింది, ఏంటి అనేది మనల్ని థింక్ చేసే విధంగా అక్కడ స్కూలింగ్స్లో ఫార్ములాస్ నేర్చుకున్నాం, వాటి గురించి మనము ఆలోచించి దాన్ని థియరిటికల్గాను అప్లై చేస్తూ ఉన్న క్వశ్చన్సే మనకు వస్తుంది. సో కొద్ది క్వశ్చన్స్ చూసామంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది స్టూడెంట్స్. ఓకే, మనం వెళ్దాం. వెళ్ళేటప్పుడు ఎప్పట్లాగే ఒక గ్రేట్ ఫిజిషియన్ చెప్పిన సేయింగ్స్ని మనం ఒక మోటివేషన్ కోట్ చూసి వెళ్దాం స్టూడెంట్స్. చూడండి, ఇఫ్ యూ వాంట్ టు లివ్ హ్యాపీలీ టైట్ టు గోల్స్, నాట్ టు పీపుల్. చూడండి, మనం ఎంత ఎమోషనల్ కనెక్ట్స్ అవన్నీ పెట్టుకున్నా కానీ మన లైఫ్, మన గోల్ మన చేతిలో ఉంటుంది. సో మీ లైఫ్ అనేది మీ గోల్ని బట్టి ఉంటుంది. సో మీరు దేన్ని టార్గెట్ చేస్తున్నారు, దేని వైపు ప్రయత్నిస్తున్నారు, దేని వైపు మీరు అడుగులు వేస్తున్నారు. చిన్న చిన్న విషయాలకి కనెక్ట్ అవుతూ ఎవరో ఒకరు ఎమోషనల్ కనెక్ట్ పెట్టుకోకుండా మీ లైఫ్ టైం గోల్ అచీవ్మెంట్ వైపు మీరు స్ట్రాంగ్గా కూర్చుంటే ఒక్కసారిగా మీరు అచీవ్ అయిన తర్వాత మీరు కాదు అనుకున్న కానీ మీరు అనుకున్నవన్నీ కూడా మీ వెంట వస్తాయండి. అది ఎలాంటిదైనా సరే. సో ఆ సక్సెస్ హ్యాస్ దట్ మచ్ సూపర్ పవర్. ఈ ప్రపంచంలో ఒక సూపర్ మ్యాన్ అన్నిటికన్నా ఉన్నదానికన్నా ఒక గ్రేటెస్ట్ సూపర్ పవర్ దేనికి ఉందంటే గోల్స్. మీరు అనుకున్న దాన్ని సాధించినప్పుడు ఉండే కిక్కు దేంట్లో ఉండదండి. సో మీరు అనుకున్న దాన్ని సాధించడానికి మీ ప్రయత్నాన్ని ఎప్పుడూ ఆపకండి. ఏ ఒక్క దాంతో కూడా కనెక్ట్ అయ్యి దాన్ని స్లో డౌన్ చేయకండి. ఖచ్చితంగా మీ ఫుల్ పాజిటివ్ పవర్ని దాని వైపు మళ్ళించి మీ సక్సెస్ని సాధించి తర్వాత మీ అంబిషన్ ఏదైనా సరే, మీకు కావాల్సిన ఇంకేదైనా సరే మీరు ఈజీగా పొందొచ్చు. ఓకే స్టూడెంట్స్, మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ ఈజ్ నాట్ యూస్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫిజిక్స్. ఇప్పుడు ఒక 4 టర్మ్స్ అనేది ఇచ్చినారు. అందులో మనం ఫిజిక్స్లో ఏ టర్మ్ని యూజ్ చేయము అనే ప్రశ్ననే మనకి అడుగున్నారు. సో మనం తీసుకున్నామంటే లాటెంట్ హీట్ అనేది ఫిజిక్స్లో యూజ్ చేసే పదమే. న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది కూడా ఫిజిక్స్లో యూజ్ చేసే పదమే. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది కూడా మనం ఫిజిక్స్లో యూజ్ చేసే పదమే. కాకపోతే స్టాక్ వాల్యూ అనేది ఈ ఎకనామిక్స్ సంబంధించిన టాపిక్. సో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మనం ఎలాగో చూస్తాం కాబట్టి కొద్దిగా డీటెయిలింగ్ చూస్తాం కాబట్టి చూడండి, ఈ 4 పదాలకు కూడా ఏంటనేది మనం తెలుసుకుందాము ఒక బేసిక్ వ్యూతో. చూడండి, లాటెంట్ హీట్ అంటే ఒక ఏదైనా కానీ ఒక మెటీరియల్ అనేది 3 ఫేజెస్లో ఉంటుంది. లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్ కానీ సాలిడ్ స్టేట్లో ఉంటుంది. సో లిక్విడ్ నుంచి గ్యాసియస్కి, గ్యాసియస్ నుంచి సాలిడ్కి, సాలిడ్ నుంచి గ్యాసియస్కి, లేదంటే సాలిడ్ నుంచి లిక్విడ్కి అవుతున్నప్పుడు ఎంతో కొంత హీట్ని ఇది అబ్జర్వ్ అన్నా చేస్తుంది, లేదంటే ఎమిట్ అన్నా చేస్తుంది. సో ఇలా అబ్జర్వ్ ఎమిట్ చేసేటప్పుడు దాన్నే మనం ఏమంటామంటే లాటెంట్ హీట్ అంటాం. దీన్ని లాటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ అంటారు, లాటెంట్ హీట్ ఆఫ్ సబ్లిమేషన్ అంటారు. సో అది ఇంకా డెప్త్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క పదానికి మీనింగ్ ఉంటుంది. కాకపోతే వాస్తవానికి లాటెంట్ హీట్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. సో న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే చూడండి, 1 or 2 ఆటోమిక్ న్యూక్లియస్ కంబైన్ అయ్యి ఇంకో 2 or more ఆటోమిక్స్ న్యూక్లియస్ ఫామ్ అవుతుంది. అదేలాగా హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ హీట్ ఎమిట్ అవుతుంది. సో దీన్ని మనం న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాము. సో చూడండి, దీనికి సంబంధించి మనకి ఫిషన్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంది 1 or 2 న్యూక్లియస్ కంబైన్ అవుతుంది.
ఫిషన్లో ఉన్న 2 న్యూక్లియస్ అనేది డివైడ్ అవుతుంది, సో ఎమిట్ అవుతుంది. సో దాని నుంచి మనము న్యూక్లియర్ ఫిషన్ చూసేటప్పుడు అర్థమవుతుంది. సో బేసిక్ ఐడియా అనేది ఇక్కడ కలుగుతుంది. సో నెక్స్ట్ చూస్తాం రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దీన్ని బాగా వినండి. ఇప్పుడు 2 మీడియమ్స్ ఉన్నాయి, ఇది గ్యాసియస్ మీడియము, ఇది ఒక లిక్విడ్ మీడియం అని తీసుకుందాం. ఇప్పుడు లైట్ అనేది అన్నిట్లో ఈక్వల్గా ఒకేలా ట్రావెల్ అవుతుందా అంటే లేదండి. లైట్ గ్యాస్లో ఒకలా ట్రావెల్ అవుతుంది, అదేలాగా మీడియం చేంజ్ అయినప్పుడు కొద్దిగా అనేది దానికి చేంజ్ అవుతుంది. ఇది ఎలాగో చూద్దాం. ఈ లైట్ అనేది ఇలా ట్రావెల్ అయినప్పుడు గ్యాస్ నుంచి లిక్విడ్ మీడియంలోకి ట్రావెల్ అయ్యేటప్పుడు కొద్దిగా అది బెండ్ అవుతుంది. ఆ బెండ్ అయ్యేటప్పుడు వచ్చే యాంగిల్ని మనము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. సో రిఫ్రాక్షన్ అంటే ఒక లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్ళేటప్పుడు అది కొద్దిపాటి బెండ్ అయ్యి వెళ్తుంది, దాన్నే మనం రిఫ్రాక్షన్ అంటాము. దాన్ని మనం కనుగొనేదే మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాము. సో అలాగే ఇప్పుడు స్టాక్ వాల్యూ అంటే ఏం లేదండి, ఒక కంపెనీ యొక్క షేర్. ఒక కంపెనీ చూడండి, ఇది ఎకనామీ చేసేటప్పుడు మనం చూడొచ్చు, బట్ జనరల్గా చెప్పేస్తున్నాను. కంపెనీ యొక్క షేర్స్ని స్మాలెస్ట్ వాల్యూగా ఈక్విటీగా డివైడ్ చేస్తారు. ఈక్విటీగా డివైడ్ చేసినప్పుడు ఒక సింగిల్ స్టాక్ యొక్క వాల్యూనే మనం స్టాక్ వాల్యూ అంటాం, లేదంటే ఈక్విటీ యొక్క వాల్యూని మనం స్టాక్ వాల్యూ అంటాము. సో ఇది కంపెనీ గ్రోత్ వాటి కూడా ఉంటుంది, అవి ఇంకా ఎకనామిక్ కాన్సెప్ట్గా మారిపోతుంది. సో మళ్ళీ చూడొచ్చు మనం. రేడియో కార్బన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ అట్మాస్ఫియర్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్. చూడండి, రేడియో కార్బన్ అంటే ఏంటో మనకు తెలియాలి. సో ఇప్పుడు ఏంటి రేడియో కార్బన్ అనేది దేనివల్ల యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ అని అంటే దేనివల్ల వస్తుంది, ఫామ్ అవుతుంది అంటారు. సో ద రేడియో కార్బన్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి, చూద్దాం. ఇప్పుడు కొలిషన్ బిట్వీన్ ఫాస్ట్ న్యూట్రాన్స్ అండ్ నైట్రోజన్ న్యూక్లీ ప్రెసెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. చూడండి, అప్పర్ అట్మాస్ఫియర్లో మోస్ట్లీ ఏంటంటే ఫాస్టెస్ట్ న్యూట్రాన్స్ ట్రావెల్ అయ్యేటప్పుడు అవి నైట్రోజన్ న్యూక్లీ N14తో ఢీకొని అవి వచ్చేసి కార్బన్గా మారుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ ఏ చేంజ్, సో రేడియో కార్బన్గా మారుతుంది. మనం రేడియో కార్బన్ని ఏమంటామంటే కార్బన్-14 అని కూడా అంటాము. దీన్నే మనము రేడియో కార్బన్ డేటింగ్ అని కూడా అంటారు. సో మిగిలిన ఆప్షన్లన్నీ తప్పండి. యాక్షన్ ఆఫ్ అల్ట్రావైలెట్ లైట్ ఫ్రమ్ ద సన్ ఆన్ ద అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ అయితే కాదు. యాక్షన్ ఆఫ్ సోలార్ రేడియేషన్ పర్టికులర్లీ కాస్మిక్ రేస్ ఆన్ కార్బన్ డైఆక్సైడ్ మీద కాదు అది. సో అలాగే లైట్నింగ్ డిశ్చార్జ్ ఇన్ అట్మాస్ఫియర్ ఇది కాదు. సో ఆబ్వియస్లీ మన ఆప్షన్ ఏంటి? సో ఏ. సో కొలిషన్ ఆఫ్ ఫాస్ట్ న్యూట్రాన్స్ నైట్రోజన్ న్యూక్లీతో ఢీకొని తర్వాత మనకి కార్బన్-14 అయాన్స్గా ఫామ్ అవుతుంది. సో అవే మనకి ఫర్దర్గా చూసేటప్పుడు ఏంటంటే రేడియో కార్బన్ అంటే నేను చెప్పాను కార్బన్-14 అంటారు. దీన్ని మనము రేడియో కార్బన్ డేటింగ్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. రేడియో కార్బన్ డేటింగ్ అంటారు. రేడియో కార్బన్ డేటింగ్ అంటే ఏంటో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఏంటంటే రేడియో కార్బన్ డేటింగ్ అంటే వాస్తవానికి ఈ రేడియో కార్బన్ ఏమిటవుతుందో ఈ కార్బన్ అనేది లివింగ్ ఆర్గానిజం, ప్లాంట్స్ అవన్నీ కూడా అవి బతుకున్న కాలంలో అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఆ ప్లాంట్స్ లీవ్స్ని అనిమల్స్ తింటూ వాటిలో ఆ కార్బన్ ఎలిమెంట్గా యాడ్ అవుతుంది. కాకపోతే ఒక్కసారిగా ప్లాంట్స్ అవన్నీ చనిపోతూ ఉంటే, ప్లాంట్స్ కానీ ఒక అనిమల్స్ కానీ ఏమన్నా చనిపోయిన తర్వాత అవి డీకంపోజ్ అయిపోయినా ఇంకా భూమిలో కలిసిపోయినా సరే వాటి యొక్క బోన్స్ అవన్నీ కూడా కొద్ది కాలం అనేది సర్వే అవుతుంది. అప్పుడు ఆ మెటీరియల్లో వచ్చేసి ఈ రేడియో కార్బన్ అనేది స్లోగా డికే అవుతుంది. వెంటనే మనకి ఆ రేడియో కార్బన్ అనేది వాల్యూ తగ్గిపోదు. ఒక లాంగ్ టర్మ్ 50,000 years పైన కూడా పడుతుంది ఈ రేడియో కార్బన్ అనేది డికే అవడానికి. సో సంవత్సరాలు పెరిగే కొద్దీ అంటే ఓల్డెస్ట్ ఏదన్నా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫాసిల్స్ అని చూస్తాం, యానిమల్ ఫాసిల్స్ కానీ ఏమైనా తీసుకున్నప్పుడు తక్కువ మోతాదులో రేడియో కార్బన్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఫాసిల్స్ యొక్క ఏజ్ అంటే ఎప్పుడు ఏ కాలం నాటిది అని కనుక్కోవడానికి మనకి ఇవి ఉపయోగపడుతుంది. సో రేడియో కార్బన్ డేటింగ్ ఎందుకు యూస్ అవుతుందంటే అంటే ఓల్డ్ ఒక 40,000 years 20,000 years ముందున్న ఏదన్నా మన ఫోసిల్ ప్లాంట్ కానీ అనిమల్ కానీ లివింగ్ ఆర్గానిజం దొరికినప్పుడు దాంట్లో ఉన్న రేడియో కార్బన్ డేటింగ్ కార్బన్-14 యొక్క వాల్యూను బట్టి అది ఎంతకాలం ముందు చనిపోయింది లేదంటే హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ అనేది ఏజ్ అనేది కనుక్కోవడానికి హెల్ప్ అవుతుంది. సో రేడియో కార్బన్ డేటింగ్ helps in dating, and which means finding the age of the living organism which has been lost a long year ago. Okay students, next question loki velipodhamu. It is easier to roll a stone up sloping road than to lift it vertically upward because చూడండి, ఇప్పుడు ఒక రాయిని ఒక స్లాంట్ ఒక రేంజ్ అనుకోండి, ఒక కొండ ప్రాంతమో లేదా ఒక స్లాంట్ అనుకోండి, ఈ రాయిని మనము ఒక వ్యక్తి అనేది దొల్లించుకుంటూ అంటే తోసుకుంటూ కానీ రోల్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఈజీ అవునా. దానికన్నా కానీ వెర్టికల్లీ అప్వర్డ్స్ అంటే దాన్ని ఎత్తుకొని నడవడం కన్నా కానీ ఇలా తోసుకుంటూ వెళ్ళడం ఈజీ. ఎందుకని అది అక్కడ అడుగుతున్నారు. సో ఫిజిక్స్ ఓరియంటెడ్ క్వశ్చన్ చూస్తాం. ఎందుకని వర్క్ డన్ ఇన్ రోలింగ్
ఈజ్ మోర్ దెన్ లిఫ్టింగ్. చూడండి, లిఫ్టింగ్ కన్నా రోలింగ్ వర్క్ డన్ అంటే కష్టంగా ఉంటుంది కదా, సో ఖచ్చితంగా చేయలేదు కదా, సో ఇది ఆబ్వియస్లీ తప్పు. వర్క్ డన్ అండ్ లిఫ్టింగ్ ద స్టోన్ ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు ఈక్వల్గా ఉంటే మనకి ఖచ్చితంగా కష్టం అనిపించదు కదా, సో ఇది తప్పే. వర్క్ డన్ ఇన్ బోత్ ఈజ్ సేమ్ బట్ ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ లెస్ ఇన్ రోలింగ్, ఇది ఆబ్వియస్లీ తప్పండి. సో వర్క్ డన్ ఇన్ రోలింగ్ స్టోన్ ఈజ్ లెస్ ఇన్ లిఫ్టింగ్ ఇట్. చూడండి, మనకి ఈ స్లాంట్లో పైకి ఈ రాయిని రోల్ చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా మనకి ఈజీ మోసుకుంటూ వెళ్ళడం కన్నా. ఎందుకంటే చూడండి, రోల్ చేస్తే ఓన్లీ మనకి కైనెటిక్ ఎనర్జీ ఒకటే అవుతుంది, జస్ట్ ఫ్రిక్షన్ అనేది సపోర్టివ్గా ఉంటుంది, సో ఈజీగా కైనెటిక్ ఎనర్జీ మూవ్ అవుతుంది. అదే మనం మూవ్ చేస్తున్నామంటే మనం కొద్దిగా హైట్ లిఫ్ట్ చేయాలి కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, మళ్ళీ కొద్దిగా డిస్టెన్స్ ట్రావెల్ కాబట్టి తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో 2 types ఆఫ్ ఎనర్జీ అనేది అప్లికే అవుతాయి. సో ఖచ్చితంగా దీనికి ఎక్కువ ఎనర్జీ అనేది కావాలి. సో ఈ తల మీద ఎత్తుకొని మనం నడవాలి కాబట్టి ఎక్కువ ఎనర్జీ అది కన్జ్యూమ్ అవుతుంది. సో ఇదే మన ఆన్సర్ డి. ఓకే స్టూడెంట్స్, మనం చూడండి అప్లైడ్ ఫిజిక్స్ అని చెప్పే కదా ఇందాక స్టార్టింగ్లో, ఇదేనండి ఒక ఫిజిక్స్ కాన్సెప్టే, కానీ మనము నేను కైనెటిక్ ఎనర్జీ కానీ ఇంకా పొటెన్షియల్ ఎనర్జీ కానీ చెప్పాను, కానీ మీకు వాటి గురించి ఐడియా లేకపోయినా కానీ మన ఊహల్లో మన డైలీ చూస్తున్న లైఫ్ స్టైల్లో ఒక రాయిని మోసుకొని కొండపైపు ఎక్కడం ఈజీయా, దాన్ని రోల్ చేసుకుంటూ ఎక్కడం ఈజీయా అంటే మనకి తెలుస్తుంది. ఇట్స్ ఎ బేసిక్ హ్యూమన్ ఇన్స్టింక్ట్, వాటితో మనం ఆన్సర్ చేయగలం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ద అబ్జార్ప్షన్ ఆఫ్ ఇంక్ బై బ్లాటింగ్ పేపర్ ఇన్వాల్వ్స్. బ్లాటింగ్ పేపర్ నార్మల్గా ఒకటి ఉంటుంది, దాన్ని మనము ఇంక్లో పెట్టామంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది, దాన్ని ఏ ఫెనామినా అంటాము అనేది ఇది. విస్కాసిటీ ఆఫ్ ఇంక్ కానే కాదు, క్యాపిలరీ ఫెనామినా. క్యాపిలరీ ఫెనామినా అనే విషయం మీకు తెలిసిందంటే దీన్ని ఆన్సర్ చేయడం ఈజీ. ఓకే, డిఫ్యూషన్ ఆఫ్ ఇంక్ కానే కాదు, సైఫన్ యాక్షన్ అంతకన్నా కాదు. సైఫన్ యాక్షన్ అనేది నెక్స్ట్ క్వశ్చన్ అవుతుంది, సో అప్పుడు నేను దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాపిలరీ యాక్షన్ అంటే ఏంటో చూద్దాం. క్యాపిలరీ యాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని దాంట్లో ఒక ఏదైనా కానీ స్ట్రా మనం ప్లేస్ చేసామంటే ఆ స్ట్రాలో వాటర్ లెవెల్ బాగా చూసామనుకోండి, ఆ గ్లాస్లో ఉన్న వాటర్ లెవెల్ కన్నా కొద్దిగా ఎక్కువ హైట్లో ఉంటుంది. లేదా మనం స్పాంజ్ ఏదన్నా కానీ క్లాత్ ఏదన్నా కానీ మనం వాటర్లో అలా జస్ట్ ప్లేస్ చేసామంటే అది డిప్ అయిన ఏరియా కన్నా ఇంకొద్దిగా పై స్థలం వరకు కూడా నీళ్ళు అనేది పెనట్రేట్ అవుతుంది. సో దీన్ని ఏమంటామంటే మనం క్యాపిలరీ యాక్షన్ అంటాం. అంటే అగెయిన్స్ట్ ద గ్రావిటీకి వ్యతిరేకంగా మన వాటర్ మాలిక్యూల్స్ అనేది కొద్దిగా అనేది హైట్కి అనేది రైస్ అవుతుంది, దాన్నే మనం ఏమంటామంటే క్యాపిలరీ యాక్షన్ అంటాం. ప్లాంట్స్లో కూడా వాటర్ అబ్జర్ప్షన్ ఏ ఫెనామినాలో జరుగుతుందంటే క్యాపిలరీ యాక్షన్ ద్వారానే చెట్లు అనేది వేర్ల నుంచి లీవ్స్ దాకా వాటర్ అబ్జర్ప్షన్ అనేది చేస్తూ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, మనకి ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి మనం వెళ్దాం. సిఫన్ యాక్షన్ లేదంటే సైఫన్ యాక్షన్ ఎలాగైనా ప్రొనౌన్స్ చేసి సిఫన్ విల్ ఫెయిల్ టు వర్క్. సో ఫస్ట్ సిఫన్ అంటే ఏంటో తెలిస్తే ఈ క్వశ్చన్ మనకి ఈజీ అండి. సో ఏంటంటే దీనికి చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం బండిలో పెట్రోల్ అయిపోయింది, ఏదన్నా మనం వెహికల్స్లో పెట్రోల్ అయిపోయింది అంటే మనము మన ఫ్రెండ్ బండి ట్యాంక్లో ఏం చేస్తాము, పెట్రోల్ తీసుకొనేసి వాటర్ బాటిల్లో తీసుకుంటాము. సో అలా చేసేటప్పుడు ఇప్పుడు పైప్లో ప్లేస్ చేసేటప్పుడు ఆ బాటిల్ అనేది ఆ ట్యాంక్ అంటే కింద వైపు పెట్టామంటే ఏమవుతుంది, ఆ పెట్రోల్ అనేది ఆ బాటిల్లోకి వెళ్తుంది. అదే కానీ నేను ఆ బాటిల్ని కొద్దిగా లిఫ్ట్ చేసి ఆ ట్యాంక్కి సమానమైన హైట్కి పెట్టాను అనుకోండి, ఆ బాటిల్లో పెట్రోల్ వస్తుందా, రాదు, ఆగిపోతుంది. దాన్నే మనం సైఫన్ యాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నీట్గా చెప్పాలంటే, ఒక పెద్ద టబ్లో నీళ్ళు ఉంది, ఇంకో పక్కన చిన్న టబ్ ఒకటి ఉందంటే మనకి ఆబ్వియస్లీ 1 సెకండ్ చిన్న టబ్ ఒకటి ఉందంటే చూడండి, ఇలా ఒక పైప్ ప్లేస్ చేసి మనము ఒక్కసారి వాటర్ని మనం ట్రావెల్ చేసేలా చూసామంటే అప్పుడు ఏంది, ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతుంది. ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ హైట్కి వస్తుందో అప్పుడు ఈ వాటర్ ఈ టబ్ నుంచి ఈ టబ్కి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది ఆగిపోతుంది. అంటే ఇది మనం రోజు చేస్తున్న ఎక్స్పెరిమెంట్, డైలీ మనం చూస్తుంటాము. నేను అందుకే మీకు ప్రాక్టికల్గా ఉంటుంది కాబట్టి ఒక బైక్ విషయంలో చెప్పాను. బైక్లో నుంచి పెట్రోల్ చిన్న పైప్ వేసి సక్ చేసి వదిలామంటే ఆ బాటిల్ కిందకు ఉన్నంత వరకు ఏమవుతుందంటే పెట్రోల్ అనేది ట్రావెల్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఆ ట్యాంక్ ఈక్వల్ హైట్లో తెస్తామో అప్పుడు ఆ పెట్రోల్ అనేది ట్రావెల్ చేయదు. దీన్నే మనం సిఫన్ యాక్షన్ అంటాము. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి, మోస్ట్లీ మనకి డ్యామ్స్ వాటిట్లో కూడా ఇలాంటి ఫెనామినా అనేది వాళ్ళు అప్లై చేస్తారు. సో ఇక్కడ ఏంటి, డెన్సిటీతో ఏమైనా సంబంధం ఉందా, లేదు. ద లెవెల్ ఆఫ్ లిక్విడ్ ఇన్ ద 2 vessels ఆర్ అట్ ద సేమ్ హైట్. ఇది మనకి కరెక్ట్ అయిన ఆన్సర్. అంటే 2 vessels నేను చెప్పే కదా, బాటిల్ అనేది ట్యాంక్ ఈక్వల్గా వచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడ వాటర్ పెట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది ఆగిపోతుంది. ఈ 2 టబ్స్ చెప్పేటప్పుడు కూడా ఈ 2 టబ్స్ యొక్క హైట్ ఈక్వల్గా వచ్చినప్పుడు ఈ వాటర్ ట్రాన్స్ఫర్ పైప్లో అనేది ఆగిపోతుంది. సో ఇదే మన యొక్క కరెక్ట్ ఆన్సర్.
ఓకే స్టూడెంట్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. సో ఇది చూడండి, టెంపరేచర్తో సంబంధం లేదు. బోత్ లిమ్స్ ఆర్ అన్ఈక్వల్ లెంత్ అయితే కాదు, సేమ్ లెంత్ వచ్చినప్పుడు ఆగిపోతుంది. చూడండి, మనం చూసేది ఫిజిక్స్ క్వశ్చన్సే కానీ ఫిజిక్స్లో థియరీస్ అవి ఇవి ఫార్ములా ఏం చోట్ల ఒక అప్లైడ్ ఫిజిక్స్ జనరల్గా రోజు చేస్తున్న విషయాన్ని మనం ఫిజిక్స్ ఫెనామినాతో లింకప్ చేయాలి. కొన్ని వర్డ్స్ ఫిజిక్స్కి లింకప్ అయి ఉంటాయి. ఆ వర్డ్స్ని మనం క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నెక్స్ట్లోకి వెళ్ళిపోదాం. లార్జ్ ట్రాన్స్ఫార్మర్స్ వెన్ యూస్డ్ for some time becomes very hot and are cooled by circulating oil. The heating of transformer is due to ఇప్పుడు ఒక విషయం చూడండి, మనం లార్జ్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది యూజ్ చేస్తాం. అవి హీట్ ఇవ్వడం వల్ల మనం సర్క్యులేటింగ్ ఆయిల్తో కూల్ చేస్తూ ఉంటాం. అవి హీట్ అవ్వడానికి 2 రీజన్స్ ఉన్నాయండి. ఇక్కడ మెన్షన్ చేసిన 2 రీజన్స్ కరెక్ట్. హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద కరెంట్ అన్న ఎలక్ట్రిసిటీకి కొద్దిపాటికి హీటింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. సో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది కాబట్టి నార్మల్గా ట్రాన్స్ఫార్మర్ అనేది హీట్ అవుతుంది. కాకపోతే హిస్టేరియస్ లాస్, ఇది లాస్ కదండి, ఇది కాదు, హిస్టేరియస్ ఎఫెక్ట్ అంటాం, లేదంటే హిస్టెరిసిస్ లాస్ అంటాం. సో హిస్టెరిసిస్ అంటే ఆ పదానికైనా అర్థం మీకు కావాల్సి ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిసిటీకి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ క్రియేట్ చేసే ఒక పవర్ ఉంది. సో అలాగే ట్రాన్స్ఫార్మర్లో కోర్లో ఈ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మ్ అవ్వడం వల్ల అక్కడ కొద్దిగా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ క్రియేట్ అయ్యి దానివల్ల హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో దాన్నే మనం ఏమంటామంటే హిస్టెరిసిస్ అంటాము. సో ఎలక్ట్రిసిటీ ప్లస్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, దీనివల్ల క్రియేట్ అయ్యే హీటే హిస్టెరిసిస్ లాస్ అంటాము. సో దీనివల్ల కొంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మనకు లాస్ అవుతుంది డే టు డే యూజ్ చేసే ప్రతి వాటిలో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటామంటే ఎలక్ట్రిసిటీ లాస్ దేనివల్ల అనేది క్వశ్చన్స్ వస్తాయి. సో వాటిలో కూడా వీటిని అప్లై చేస్తాం. సో మీకు ఇప్పుడు అర్థమైంటుంది, ట్రాన్స్ఫార్మర్స్ హీట్ అవ్వడానికి ఒకటి కరెంట్ వల్ల హీట్ అవుతుంది, ఇంకోటి ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా కరెంట్ వల్ల క్రియేట్ అవుతుంది. సో దానివల్ల అది హీట్ అవుతుంది. చూడండి, న్యూక్లియర్ సైజ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద యూనిట్ నేమ్. న్యూక్లియర్ సైజ్ అంటే ఏంది? న్యూక్లియర్ అనేది ఏంది? ఒక ఆటం లోపల ఒక భాగం అండి. చాలా 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 తక్కువ డిస్టెన్స్. వాటిని మెషర్ చేయడానికి మనం ఒక యూనిట్ యూజ్ చేస్తాం. దాన్నే ఏమంటామంటే మనము ఏమంటామండి? ఫెర్మి అంటాము. సో ఫెర్మి అంటే 10⁻⁻15 మీటర్స్ అని అంటాం. అలాగే యాంగ్స్ట్రామ్స్ అనేది 10⁻10 మీటర్స్ అంటాం. ఇది కూడా యూనిట్ ఆఫ్ లెంత్ మెషర్ చేయడానికి యూజ్ చేస్తాము. అలాగే న్యూటన్ అనేది ఆ ఫోర్స్కి మెషర్మెంట్ చేసే ఒక మెథడాలజీ. దాన్ని ఏమంటామంటే కేజీ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. సో డివిజన్ వస్తుంది. సో ఇది వస్తుంది. తర్వాత టెస్లా అనేది దేన్ని మెషర్ చేస్తుంది? టెస్లా అనేది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ని మెషర్ చేయడానికి మనం టెస్లా అనేది యూజ్ చేస్తాము. ఓకే స్టూడెంట్స్, మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. సో దీన్ని 10⁻⁴ గాస్ అంటారు. సో అలా అంతా చూస్తారు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ గురించి. సో దాని గురించి మనం డీటెయిల్స్ చదివేటప్పుడు దాని గురించి అర్థమవుతుంది. ఇట్స్ నో ఇష్యూ స్టూడెంట్స్. సో ఇప్పుడు మీకు కొన్ని అర్థమయ్యాయి. సో ఇప్పుడు ఏంటంటే అన్ని విషయాలు బట్టి పట్టాల్సిన అక్కర్లేదు. కొన్ని స్పెసిఫిక్గా మీటర్ అంటే అందరికీ తెలుసు. కాకపోతే ఈ న్యూక్లియర్ సైజ్ మెషర్ చేయడం ఫెర్మి అని, యాంగ్స్ట్రామ్ అని, న్యూటన్ అని మనం వరుసగా చదివి బట్టి పెట్టుకున్నామంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ నేర్చుకున్నప్పుడు అలాంటి వర్డ్స్ని మనం ఎందుకు ఏంటి అనేది రీజన్ చేస్తూ నేర్చుకున్నామంటే కొద్దిగా క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా ఎగ్జామ్ టైమ్స్లో ఆన్సర్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, చూద్దాం. ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. లైట్ ఇయర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్. చాలా ఈజీ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్, అందరికీ తెలుసుంటుంది. కాకపోతే తప్పు చేస్తాం. లైట్ ఇయర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్. లైట్ ఇయర్ అంటే ఏంటి? లైట్ ఇయర్ అంటే చూడండి, ఇది ఒక టార్చ్ అంటే ఇక్కడ నుంచి నేను లైట్ కొట్టానంటే ఈ లైట్ అనేది 1 సంవత్సరం కాలం పాటు 1 ఇయర్కి ఈ లైట్ ఎంత దూరం ట్రావెల్ అవుతుందో దాన్నే మనం 1 లైట్ ఇయర్ అంటాం. చూడండి, ఇదేంటి? ఎంత దూరం అంటే డిస్టెన్స్. సో దీని యొక్క ఆన్సర్ ఏంది? డిస్టెన్స్ మెషర్మెంట్ కోసమే మనం యూజ్ చేసేది. మోస్ట్లీ ఆస్ట్రానమికల్ యూనిట్స్లో చూడండి, మనము యూనివర్స్లో ఒక స్టార్ నుంచి ట్రావెల్ అయ్యే లైట్ని కానీ, ఒక డిఫరెంట్ ప్లానెట్స్ కానీ, ప్లానెట్స్ కూడా కాదు, డిఫరెంట్ సోలార్ సిస్టమ్ మధ్య, స్టార్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ మెషర్ చేయడానికి మనం లైట్ ఇయర్స్లో యూజ్ చేస్తాం. సో డిస్టెన్స్ మెషర్ చేయడానికి, సో ఇప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. స్టార్స్ మధ్య దూరాన్ని మెషర్ చేయడానికి మనం లైట్ ఇయర్ యూజ్ చేస్తాం కాబట్టి లైట్ ఇయర్ అనేది మనకి అర్థమవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు? టైం అయితే కాదు, డిస్టెన్స్ కరెక్ట్ ఆన్సర్. మనకి లైట్ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాం, ఇక్కడ లైట్ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాం. సో మనం క్లారిటీ తీసుకోవాలి. ఏంటి? టైం టేకన్ ఫర్ లైట్ టు ట్రావెల్ 1 ఇయర్. 1 ఇయర్ కాలంలో ఎంత దూరం ట్రావెల్ చేస్తుందో దాన్ని మనం లైట్ ఇయర్ అంటాము. ఓకే స్టూడెంట్స్, మనకి క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం.
కలేజా సినిమా చూస్తున్నారంటే ఆ కలేజా సినిమాలో ఈ పదానికి అర్థం మనకి దొరుకుతుందండి. ఎండమావి అంటాం మన తెలుగులో మిర్రేజ్ అంటే. ఏంటది ఒక సింపుల్ సార్ చెప్తాను చూడండి. మనము ఈ ఎఫెక్ట్ ఎందుకు వస్తుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఏంటదని కూడా చెప్తాను. చూడండి ఏమవుతుందంటే మన అట్మాస్ఫియర్లో ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం మంచి ఎండాకాలంలో రోడ్లో డ్రైవింగ్ పోతూ ఉన్నామంటే దూరంగా రోడ్ అంతా నీళ్ళు ఉన్నట్టుంటుంది. సరైన ఎండ సరైన ఎండ అంటే మనకు తెలుసు. దారుణమైన ఎండ ఉన్నప్పుడు కారులో కానీ మన బైక్లో కానీ దూరం నడిచిపోతున్న దూరంలో చూసామంటే రోడ్లో అక్కడక్కడక్కడక్కడక్కడ నీళ్ళు తేలుతున్నట్టు ఉంటుంది, లేదంటే గాల్లోనే అలా అనిపిస్తుంది. ఇంకా మోస్ట్లీ డెజర్ట్ ఏరియాలో మనం చూడొచ్చు. డే టు డే లైఫ్లో చూసేది అంటే ఈ రోడ్ అండి. అక్కడ చూడొచ్చు మిర్రేజ్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. సో మిర్రేజ్ అంటే ఏంటంటే ఎందుకు జరుగుతుందని చూద్దాం. చూడండి మిర్రేజ్ ఏంటంటే ఇక్కడ అన్ఈక్వల్ హీటింగ్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. సో మన అట్మాస్ఫియర్లో అన్ఈక్వల్ హీటింగ్ జరగడం వల్లనే మనకి అలా అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఎందుకు అనిపిస్తుంది అనేది విషయం తెలుస్తుంది. చూడండి మంచి సమ్మర్ ఎండాకాలంలో వచ్చేసి సర్ఫేస్ ఎర్త్ యొక్క సర్ఫేస్ అనేది బాగా హీట్ ఎక్కిపోతుంది. బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడున్న అట్మాస్ఫియర్ అంతా ఎలా ఉంటుంది, కొద్దిగా కోల్డ్గా ఉంటుంది. సర్ఫేస్ నేల మాత్రమే హీట్ అవుతుంది. పైన ఉన్న ఆకాశం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అట్మాస్ఫియర్ అనేది సర్ఫేస్ అట్మాస్ఫియర్ అనేది చల్లగానే ఉంటుంది. కానీ భూమికి దగ్గరలో ఉన్న అంటే ఆ సర్ఫేస్కి దగ్గరలో ఉన్న అట్మాస్ఫియర్ ఏంటంటే అక్కడున్న ఎయిర్ అనేది ర్యాపిడ్గా ఈ సర్ఫేస్ హీట్ అవుతుంది. సో ఇది ర్యాపిడ్గా హీట్ అవుతున్నప్పుడు దానికి ముందు పైన ఉన్న ఆ ఎయిర్ అనేది కోల్డ్గా ఉంటుంది. సో కోల్డ్ ఎయిర్ అండ్ సర్ఫేస్లో హాట్ ఎయిర్. సో ఇలాంటి డిఫరెన్స్ అనేది ఈ సర్ఫేస్ పక్కన జరుగుతుంది. ఎందుకో మీకు ఇప్పుడే చెప్తున్నాను, క్లియర్గా అర్థం చేసుకోండి. సర్ఫేస్ అనేది మనకి చల్లగా ఉంటుంది, సారీ బాగా వేడికిపోయి ఉంటుంది సమ్మర్లో. ఆ సర్ఫేస్కి దగ్గరలో ఉన్న ఎయిర్ అనేది హాట్ అయిపోతుంది, ఎందుకంటే ఆ సర్ఫేస్లో ఉన్న హీట్ వల్ల. దానికి పైన ఉన్న ఎయిర్ అనేది కొద్దిగా కోల్డ్ ఉంటుంది. అప్పుడు లైట్ రేస్ అనేది ట్రావెల్ అవుతుంది. ఇలా లైట్ రేస్ వస్తున్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ హాట్ అండ్ కోల్డ్ ఎయిర్లో చూడండి, ఈ హాట్ అండ్ కోల్డ్ ఎయిర్లో ట్రావెల్ అయ్యేటప్పుడు చూడండి అది ఏమవుతుందో రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఇంతకుముందు రిఫ్రాక్షన్ అంటే ఏంటో చెప్పాను. ఒక గ్యాస్ నుంచి లిక్విడ్స్లోకి వెళ్తున్నప్పుడు లైట్ అనేది కొద్దిగా బెండ్ అయ్యి వెళ్తుంది. అలాగే ఇప్పుడు పైన కోల్డ్ ఎయిర్ దాని నుంచి మళ్ళీ హాట్ ఎయిర్లోకి ట్రావెల్ అయ్యేటప్పుడు ఈ లైట్ అనేది రిఫ్రాక్ట్ అవుతుంది. ఆ రిఫ్రాక్షన్ వల్లనే మనకి అలలుగా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి కనిపిస్తుంది. దాన్నే మనం ఏమంటే మిర్రేజ్ అని కూడా అంటాం. ఓకే స్టూడెంట్స్, ఈ ఫిజిక్స్ కాన్సెప్ట్ మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి అన్ఈక్వల్ హీటింగ్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఈ అన్ఈక్వల్గా హీట్ అవ్వడం వల్ల మనకి అలా కనిపిస్తుంది. మన తెలుగులో పదం ఏంటి, ఎండమావులు. ఓకే స్టూడెంట్స్, కొంచెం లైట్ ఫ్రమ్ ద సన్ ఇది ఫ్యాక్ట్ అండి. సూర్యుడి నుంచి మనకి లైట్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 8 minutes అండి. చిన్నప్పుడే నేర్చుకుంటాం, కానీ ఎగ్జాక్ట్ ఏంటంటే 8 minutes 20 seconds. ఇదే మనకి సన్ నుంచి మన సన్ నుంచి ఈ ఎర్త్కి రీచ్ అయ్యే టైం. సో ఇది మనకి ఎంత పడుతుంది? 8 minutes 20 seconds. అదే ఆ లైట్ అనేది మూన్ నుంచి మనకి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటే 1.3 seconds పడుతుంది. ఎందుకంటే మూన్ అనేది మనకి చాలా దగ్గరలో ఉంది, సన్ చాలా దూరం ఉంది కాబట్టి ఎంత టైం పడుతుంది. ఓకే స్టూడెంట్, దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. మన కోర్సెస్ గురించి డీటెయిల్స్ ఏమన్నా ఉన్నారంటే కనుక్కోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో మీరు కనుక్కున్నారంటే సో మీరు ఈజీగా జాయిన్ అయ్యి కోర్సెస్ అనేది మన క్వశ్చన్స్ ఇంత డీటెయిల్గా చెప్తుంటే క్లాసెస్ అనేది వెల్ బస్ స్టాఫ్తో చాలా డీటెయిల్గా మీకు చాలా సపోర్టివ్గా కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.